ఈ వీడియోలో మనం సౌండ్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చూడబోతున్నాం. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ని మనం 2 పేపర్ కప్స్తో చేయబోతున్నాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి 2 పేపర్ కప్స్ కావాలి. అలాగే ఈ 2 పేపర్ కప్స్ని కూడా టైట్గా కట్టడానికి, రెండింటిని కనెక్ట్ చేయడానికి మనకు ఒక స్ట్రింగ్ కావాలి. ఇలాంటి ఒక తాడు మనం తీసుకోవాలి. సో ఫస్ట్ మనం ఈ పేపర్ కప్స్కి కింద బాటంలో ఒక పెన్తో కానీ దేంతో అయినా కానీ షార్ప్ ఆబ్జెక్ట్తో ఒక హోల్ చేయాలి. సో ఇలాగా 2 కప్స్కి కూడా హోల్స్ చేయాలి మనం. సో హోల్స్ చేసాం కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని తీసుకొని దాన్ని ఈ కప్లోకి ఎక్కించాలి. కప్కి కింద భాగం నుంచి లోపలికి ఎక్కించి దాన్ని టైట్గా ముడివేయాలి. సో ఇలా నాట్ చేయడం వల్ల ఈ హోల్లోంచి థ్రెడ్ అనేది కిందకి రాకుండా ఉంటుంది. సో మనం నాట్స్ అనేవి కొంచెం పెద్దగా వేసుకోవాలి, ఎందుకంటే కప్స్ని మనం అటు ఇటు టైట్గా లాగి పట్టుకుంటాం కదా. అలా లాగి పట్టుకున్నప్పుడు థ్రెడ్ అనేది కప్లోంచి బయటికి రాకుండా పెద్ద సైజులో నాట్స్ వేసుకోవాలి. చూడండి, మనం పుల్ చేసినా కూడా థ్రెడ్ బయటికి రాకూడదు, ఆ విధంగా చేయాలి. సేమ్ వే ఇలాగే రెండవ కప్ కూడా మీరు స్ట్రింగ్ని ఎక్కించి అది కూడా నాట్ చేసుకోండి. సో ఇప్పుడు 2 కప్స్ మధ్యలో స్ట్రింగ్ ఉంది. సో మనం ఈ 2 కప్స్ని కూడా ఎలా వాడబోతున్నాము? 2 ఫోన్స్ లాగా వాడబోతున్నాము. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి 2 కావాలి. ఒకళ్ళు ఒక కప్ని పట్టుకొని మరొకళ్ళు ఇంకొక కప్ని పట్టుకొని దూరంగా వెళ్ళి 2 కప్స్ని కూడా స్ట్రెచ్ చేసుకోవాలి. అంటే స్ట్రింగ్ అనేది టైట్ అవ్వాలి 2 కప్స్కి మధ్యలో. సో అప్పుడు ఒక కప్లో మాట్లాడిన మాటలు రెండో కప్పులోంచి వినబడతాయి. సో ఒకరు కప్లో మాట్లాడుతూ ఉంటే రెండో వాళ్ళు కప్ని చెవికి పెట్టుకోవాలి. సో చిన్నగా, ఎంత చిన్నగా మాట్లాడినా వినపడతాయి. సాధారణంగా అంత చిన్న మాటల సౌండ్ అనేది ఎయిర్లోంచి ట్రావెల్ అవ్వదు, ఎయిర్లో మాట్లాడితే వినపడవు. కానీ ఇక్కడ సౌండ్ అనేది థ్రెడ్ అనే సాలిడ్లోంచి ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సౌండ్ ట్రావెల్స్ ఇన్ సాలిడ్స్ అనే దాన్ని ప్రూవ్ చేయొచ్చు.